అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ప్రతి ఒక్కరు కూడా వాహనాలు తీసుకుంటున్నాం. ఒకరికైతే 2 వాహనాలు, 3 వాహనాలు, 2 కార్లు, 2 స్కూటర్లు, బైకులు, స్పోర్ట్స్ వెహికల్స్, చాలా ఒక ఇంట్లో 2, 3, 4 కూడా చూస్తున్నాను. చాలామంది చేసే తప్పేమంటే లాస్ట్ 4 సంఖ్యలు కూడుకుంటున్నారు, నంబర్ బాగుంది అనుకుంటున్నారు. వెహికల్ నంబర్ బాగాలేకపోతే ఆ నెగిటివ్ పెరిగి 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 ఒక ఘోరమైన యాక్సిడెంట్ ఉంటుంది. హరికృష్ణ గారు వాడిన వెహికల్ 2323. వీళ్ళు ఏమనుకున్నారు, 2323 అంటే 1 అంటే సూర్య భగవానుడు, సూర్యుడిలాగా దూసుకుపోతాము. బట్ టోటల్ నంబర్ అక్కడ 36 వచ్చింది. 3 దేవతలు, 6 రాక్షసులు, ధ్వంసం. ఫాస్టర్ ప్రవీణ్ గారు, ప్రవీణ్లో 36 నంబర్. పి అంటే 7, ఆర్ అంటే 9, ఏ అంటే 1, వి అంటే 4, ఈ అంటే 5, ఈ అంటే 5, ఎన్ అంటే 5, 36. సో చంపేశారా, చనిపోయాడా పక్కన పెడితే హీస్ నో మోర్. అదేవిధంగా జానకిరామ్, హరికృష్ణ గారి కొడుకు, అతను కూడా సేమ్ రోడ్, నల్గొండ రోడ్, 2323. నంబర్స్ వేరే, టోటల్ సేమ్ 36. సో జూనియర్ ఎన్టీఆర్కి 2 సార్లు యాక్సిడెంట్ అయింది. ఆ వెహికల్ కూడా నంబర్ 9. చాలామంది 9 నంబర్ లక్కీ అనుకుంటారు. నాకు తెలిసి 2025 చూశాక వెహికల్ నంబర్ 9 ఉంటే యాక్సిడెంట్స్ అని అర్థమైపోయి ఉంటుంది. సో 2025లో వెహికల్ నంబర్లో 9 ఉన్నా, 18 ఉన్నా, 27 ఉన్నా, ఇది రక్తాభిషేకమే. ఎంతమంది ఆ కారులో ఉంటే అంతమంది చనిపోవాల్సిందే. మనం చూసినన్ని ట్రైన్ యాక్సిడెంట్స్, లైట్ యాక్సిడెంట్స్, యుద్ధాలు, ఈ 2025లో చూసిన అన్ని ఎప్పుడూ చూసున్నాం. 2025 అంటే 9 అంటే రెడ్. సో ఈ 9 నంబర్ వెహికల్ ఉంది. 2వ నంబర్ వాడు కానీ 8వ నంబర్ వాడు కానీ ఆ వెహికల్ ఎక్కితే 100% ఇట్ బికమ్స్ యాక్సిడెంట్. అండ్ ఆ వెహికల్లో ఉండేవాళ్ళు తప్పించుకునే ఆస్కారమే ఉండదు. చాలామంది లైన్ లక్కీ నెంబర్ ఉంటుంది, మనం ఒక్కరమే వెళ్ళం కదా. వెహికల్ అంటే 90% డ్రైవర్లు వెళ్తారు. డ్రైవర్కి ఆ నంబర్ 9 లక్కీ ఉందా కాదా, మన బంధువులు ఎక్కుతారు, వాళ్ళకి ఆ 9 లక్కీనా కాదా. సో నేను చేసిన రీసెర్చ్లో వెహికల్ నంబర్లో 8 ఉన్నా, 9 ఉన్నా, వెహికల్ కలర్స్ రెడ్ అయినా, బ్లాక్ అయినా, హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్, బ్లడ్ షెడ్. సో మెజారిటీ ఆఫ్ యూత్ 20 to 30, 1 to 2% ఆర్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్. ఈ కుటుంబాలకి తీరని కడుపు కోత. దేశం వీళ్ళు పైకి వచ్చి జాబ్స్ చేస్తే యూత్, దేశ ఎకానమీ కూడా బాగా డెవలప్ అవుతుంది. 2% ఆఫ్ యూత్ ఆర్ డైయింగ్ ఇన్ యాక్సిడెంట్స్ అంటే హ్యూజ్ నంబర్. వెహికల్స్కి కొంతమంది 9999 నంబర్కి 10 లక్షలు, 11 లక్షలు పెట్టుకుంటే రెడీ. ఎక్కువ డిమాండ్ ఉండేది 1 నంబర్, 9 నంబర్. సెకండ్ డిమాండ్ ఉండేది 7 నంబర్. నెక్స్ట్ ఉండేది 5 నంబర్. ఇక్కడ ప్రాణాలు కాపాడేది 1 నంబర్ అండ్ 5 నంబరే. సో మనము 6 నంబర్ వెహికల్ పెట్టుకున్నాం అనుకోండి, అది 1లో పుట్టిన వాళ్ళకి, 3లో పుట్టిన వాళ్ళకి విషం. 8 నంబర్ పెట్టుకుంటే 1లో పుట్టిన వాళ్ళకి, 9లో పుట్టిన వాళ్ళకి విషం. 9 నంబర్ పెట్టుకుంటే 2 వాళ్ళకి, 8 వాళ్ళకి అది విషం. సో వెహికల్ కొనే ముందు నన్ను సంప్రదించండి. కొన్ని లక్షలు పెట్టి వెహికల్స్ కొంటున్నాము, నేను ఓన్లీ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నా వెహికల్ నంబర్కి. రన్నింగ్ సిరీస్ ఇస్తే లాస్ట్ 4 ఏముండాలో క్లియర్గా చెప్తున్నాను. నేను వెహికల్ నంబర్స్ ఒక 9 లక్షల మందికి ఇచ్చుంటాను. ఏ బండికి యాక్సిడెంట్ కాలేదు. నా బండి 10 లక్షలు తిరిగింది. ఇన్నోవా కింద పెట్టుకోన్నా, షెడ్లో కింద అండర్ గ్రౌండ్లో. ఇప్పుడు కూడా నాకు బోర్ కొడితే ఆ కారులోనే రౌండ్లు కొడతా. ఇంజిన్ ఎక్సలెంట్గా ఉంది. 13 ఇయర్స్ వెహికల్, ఒక గీత ఉండదు బండికి, కొత్త వెహికల్ లాగా ఉంటుంది. క్రిస్టా ఆల్మోస్ట్ 6 ఏళ్ళు, 2 లక్షల పైన తిరిగింది, చిన్న గీత కూడా లేదు. 2345 ఉన్నింది రిజిస్ట్రేషన్ అప్పుడు. నాకు 2344 లక్కీ. అతను రిజిస్ట్రేషన్ అయినా 2345 తీసుకోండి సార్ అని. 2344 ఈజ్ లక్కీ ఫర్ మీ.
ఆ నంబర్ చాలు. మనకు లక్ లేనిది ఏదైనా విషయంతో సమానమే. వెహికల్స్ కొనే ముందు నన్ను సంప్రదించండి. ఎలా పడితే అలా వాహనాలు కొంటే క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చే అవకాశం ఉండదు. సో వెహికల్స్ నంబర్స్ కోసం స్క్రీన్లో నంబర్ సంప్రదించండి. ఒక వెహికల్కి వీఆర్ ఛార్జింగ్ 1000 రూపీస్. మీకు ఇది సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్తో హ్యాపీగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలాగా నేను ఇచ్చే నంబర్స్ ఉంటాయి. ఆల్రెడీ వెహికల్స్ కొన్న వాళ్ళకి నేను చిన్న స్టిక్కర్స్ చెప్తాను. ఆ స్టిక్కర్స్ యాడ్ చేయడం వల్ల ఆ వెహికల్ నంబర్ అంతా నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చేస్తుంది. సో నా ప్రోగ్రామ్ చూశారు కదా, ఈ ప్రోగ్రామ్ చూసి నా అపాయింట్మెంట్ కావాలన్న అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్. సో డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9966000317 9966000317. అంటే అపాయింట్మెంట్ కావాలని ఎందుకంటానంటే పేరు బాగుందా లేదా చెప్తాను. అపాయింట్మెంట్ అడిగినా కూడా పేర్లో నంబర్స్ బాగుంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, నన్ను కలవాల్సిన అవసరం లేదని చెప్తా. రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది క్లియర్గా వాయిస్ ఇస్తాను. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకండి, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలామంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఒక పేరు పెడతారు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు, వాయిస్ ఇచ్చాక ఇంకొక పేరు. బాగలేదండి అంటే కూడా మేము కరెక్ట్ చేసుకోము. సో బాగలేదుకున్నా కరెక్షన్ చేసుకోము అనుకున్న వాళ్ళు, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకున్నాము, లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ట్రీట్మెంట్ తీసుకోము అనుకున్న వాళ్ళు టెస్టులు చేసుకోవడం కూడా వేస్ట్. సో పేరులో బాగాలేనప్పుడు కరెక్షన్ వినడము, పేరు పెట్టి వినడం కూడా దోషాల్ని ఓపెన్ చేయడం. సో కరెక్షన్స్ చేసుకోము అన్నవాళ్ళు దయచేసి మీ పేరు డీటెయిల్స్ నాకు పెట్టకండి. బాగలేకపోతే కరెక్షన్స్ చేసుకుంటామన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. ఇంకా నా వాయిస్ కంప్లీట్లీ గాన్. ఒక అమ్మాయి పెడుతుంది, నా లవరు కరెక్షన్ చేసుకోమా అంటే నాకు అబ్బాయి కొట్లాట్లు అవుతున్నాయి, నేను ఫీజు కట్టను. ఈ అమ్మాయి బ్రదర్ సిస్టర్ కోసం పెడతాడు, మా సిస్టర్ని అడుగుతానండి, వాయిస్ ఇచ్చాక మా సిస్టర్ని అడుగుతాను. పేర్ని వైబ్రేషన్ ఓపెన్ చేశాక కరెక్షన్స్ చేసుకోలేకపోతే ఈ దోషాలు ఇంకా ఎక్కువ కొడతాయి. ఐ డోంట్ వాంట్ యూ టు హర్ట్ బై ఓపెనింగ్ యువర్ నేమ్స్. సో కరెక్షన్స్ బాగాలేకపోతే చేసుకుంటాను మాత్రమే పెట్టండి, వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ.